చర్చ జరపాలని చెప్పేసి మేము నిన్న కూడా అడిగాము. చర్చ ముందే 41 రోజు ముందే నోటీస్ ఇచ్చిన సందర్భంగానే ప్రభుత్వం చర్చకు పిలిపి ఉంటే ఈరోజు శంకర్ గౌడ్ మరణం కాకపోయేది. కాబట్టి శంకర్ గౌడ్ మరణానికి ఈరోజు ప్రభుత్వమే కారణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. 2015లో కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు అప్పుడు ఎలక్షన్స్తో ప్రామిస్ చేసింది, వీళ్ళు కూడా ఎలక్షన్స్తో ప్రామిస్ చేశారు. మేము డిమాండ్ చేసినాము. గతంలో ఆ సమయంలో మేము కూడా రాజకీయ పార్టీకి నైతిక సపోర్ట్ చేసినాము. ఇంతకుముందు నేను చెప్పాను, అశ్వత్థామరెడ్డి అప్పుడు ఉన్నప్పుడు ఆ రోజు మేము పూర్తిగా సపోర్ట్ చేసుకుంటూ ఆ రోజు కూడా ఇట్నే చాలామంది చనిపోవడం జరిగింది. మేము అప్పుడు కూడా కోరినాము, దయచేసి ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకండి, మేము మీతో ఉన్నాం, సమాజం మీతో ఉంది. కానీ ప్రభుత్వం ఆ రోజు కూడా డిమాండ్ను వీళ్ళు పూర్తి చేయలేము. ఎలక్షన్స్కు ముందు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మేనిఫెస్టోలో కానీ వారి యొక్క స్పీచెస్లో కానీ ఆర్టీసీ సమస్య మీద తప్పకుండా తీరుస్తానని చెప్పారు, ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పారు, పీఆర్సీ బకాయిలు ఇస్తా అని చెప్పారు. 2017 నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా సమయానికి ఇస్తున్నారు. ఇవన్నీ ఏదీ లేదు, మరి ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. కాబట్టి ఈరోజు వారి యొక్క జెన్యూన్ డిమాండ్స్ని భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, బీజేపీ ఎందుకని మీ యొక్క ఎంప్లాయీస్ యూనియన్ కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మీతో ఉన్నారు. ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ కూడా మీతో ఉన్నది, మేము కూడా మీతో ఉన్నాం, మీకు సాంఘీభావం జరుపుతూ ఉన్నాం. మీరు సక్సెస్ కావాలని, చర్చలు కూడా మొత్తం సక్సెస్ కావాలి, చర్చలు జరగాలి, చర్చలతోనే మనం సమస్యను కూడా తీసుకుందని చెప్పి చర్చలు ఫెయిల్ అయితే అయినప్పుడు కూడా మీ డిమాండ్స్ జెన్యూన్ ఉన్నాయి కాబట్టి మీతో మేము ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. చర్చల సందర్భంగా ఇప్పటికే చర్చలు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలి? మీ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం, వాళ్ళ డిమాండ్ జెన్యూన్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి స్వయానే ఎలక్షన్స్లో వారు మాట ఇచ్చారు, మాట ఇచ్చినప్పుడు వారి మాట తప్పదు. ఈరోజు ఇన్ని సూసైడ్లు అటెంప్ట్ చేద్దామనంటే ఎంప్లాయీస్లో ఎంత ఎంత వాళ్ళ ఆవేదన ఉంటేనే ఇటువంటి ఒక స్టెప్ తీసుకుంటే ఒకసారి మనం ఆలోచించాలి. ప్రభుత్వం సానుభూతిగా వీళ్ళందరితో చర్చ చేసిన తర్వాత ముందుగా ఫస్ట్ డిమాండ్ గవర్నమెంట్ ఒక విలీనం చేయాలి. ఎందుకంటే గతంలో కూడా ఒప్పుకున్న పక్క రాష్ట్రం కూడా చేసింది, మన రాష్ట్రం చేసే మనకు ఏముంది, మనం చేయొచ్చు. మీరు కూడా మాట్లాడారు దాని మీద, గత డిమాండ్ మీరు కూడా మాట్లాడారు ఆ రోజు మీరు అధికారం లేనప్పుడు. ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుంటే ఎట్లయితుంది? కాబట్టి కాపాడండి, ఆర్టీసీని కాపాడండి, ఆర్టీసీ వ్యవస్థను కాపాడండి, సంస్థను కాపాడండి, ఆర్టీసీ సిబ్బందిని కాపాడండి, ఆర్టీసీ ఎంప్లాయీస్ని కాపాడండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతాం. అంటే అది వాళ్ళు ఇంటర్నల్గా మాకు చెప్తూ ఉంటారు. ఆ వేధింపులు ఉంటే కూడా తప్పకుండా ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే వేధింపులు చేస్తూ ఉన్నారో అటువంటి అధికారుల మీద కూడా యాక్షన్